3+1+1 అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తోంది. ఇందులో క్రిందటిసారి ఇవ్వలేదు కాబట్టి ఈసారి పవన్ అప్పుడేమో రాజీనామాలు చేయించింది కేంద్రం వాళ్ళు కాబట్టి తెలుగుదేశానికి 2 వీళ్ళు 2 తీసుకున్నారు. ఓటు బలం వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి తెలుగుదేశం బీజేపీ అటు కృష్ణయ్య ఇటు పాకా సత్యనారాయణ, టీడీపీ బేదమస్తాన్ రావు ఇది తీసుకున్నారు కదా సానా సతీష్ నడిచిని, మోపిదేవి సానా సతీష్ తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ రెండిట్లో రాజేష్ సతీష్ దేమో క్లియర్ గా ఉన్నారు కానీ రాజేష్ దాన్ని అడ్డుపట్టడానికి ఇప్పుడు వీళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. కులాన్ని అడ్డం పెట్టేది ఆ లెక్కన అడ్డం పెడుతున్నటువంటి భాష్యము అదే కులం, గల్లా జయదేవు అదే క్యాస్ట్. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమి ఇచ్చారు రిప్రజెంటేషన్ చంద్రబాబు గారికి. మైనారిటీ కోటాలో అయితే నన్ను చూడండి అని షరీఫ్ అడిగాడు, ఎస్సీ కోటాలో అయితే నన్ను చూడండి అని వరలరామయ్య చెప్పాడు, బీసీ కోటాలో నన్ను చూడండి అని చింతాల విజయ్ చెప్పాడు, చింతకాయల విజయ్ చెప్పాడు. ఇట్లాగా ఎవరి కోటా వాళ్ళు చెప్పేశారు. అవి బాబు గారి చేతిలో ఉంది. ఇది జనసేనకైతే ఆల్రెడీ 6 నెలల క్రితమే వచ్చేసిన మాట లింగమనేని. వాస్తవంగా జనసేన కోటాలో టీడీపీ మనిషి లింగమనేని జనసేనలో ఎప్పుడు చేరాడు? జనసేనకు మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు? అసలు లింగమనేనికి జనసేనకి ఏంటి సంబంధం ప్రాక్టికల్ గా చెప్పాలంటే? అంటే